హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పేరు. ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కువగా ఆన్లైన్ యాప్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఇప్పుడున్న దాంట్లో ఇది మీషో అనే యాప్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. సో నేను కొన్ని వస్తువులు మీషో యాప్లో అంటే తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. అదే కాకుండా చాలా మంది పిల్లలకి మీషోలో బట్టలు ఆఫర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇద్దామనే ప్లాన్లో షాపింగ్ చేస్తుంటాను. ఆ మీషో యాప్ బాగానే ఉందండి, కానీ నిన్న నాకు ఒక స్పీడ్ పోస్ట్లో నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. ఆ లెటర్లో ఏముందో తెలుసా? మీరు 12,50,000 గెలుచుకున్నారని చెప్పి స్క్రాచ్ కార్డ్ ఉన్నది చూడండి, దీని మీద ఉంది చూడండి. దీని మీద బ్లర్ చేసిస్తే నేను దాన్ని స్క్రాచ్ కార్డ్ గీకి ఇట్లా ఇస్తే 12,50,000 మీరు విన్ అయ్యారని చెప్పేసి దానికి ఇదిగా ఈ అప్లికేషన్ ఒకటి ఇచ్చారు చూడండి. Meesho Online Shopping Private Limited is pleased to inform you that on the occasion of the birthday celebration the company has selected few of its customer in random lucky draw contestants. అంటే మీషో అనే సంస్థ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా చాలా మంది తక్కువలోనే మీరు ఇందులో లక్కీ డ్రాలో మీరు విన్ అయ్యారు, మీకు 12,50,000 వస్తున్నాయి అని చెప్పేసి అనగానే, ఏంటి నాలాంటి దానికి నిజంగా 12,50,000 వచ్చేస్తున్నాయి, అంత అదృష్టం ఎక్కడ కలిసి వచ్చేసిందిరా బాబు అని రాత్రి అంతా పడుకోలేదండి నిజంగా. ఎందుకంటే నేను హెల్ప్ చేయడానికి ఏమన్నా యూజ్ అవుతుందేమో. చాలా మంది ఇప్పుడు కొంతమంది అంటున్నారు 1,000 రూపాయలు 500 ఇస్తున్నారు, అలా కాకుండా నాకు ఉన్న దాంట్లో నేను ఇస్తున్నానండి. చాలా మందికి డబ్బులతో హెల్ప్ చేయొచ్చు, పిల్లల్ని చదివించవచ్చు అని నా కళలు నేను గనేసుకుంటాం. మనకి డబ్బులు లక్కీ డ్రా అనగానే ఏముంది అనుకోకుండా ఎప్పుడన్నా లక్ష్మీదేవి తలుపు తట్టింది అన్నట్టుగా నేను కూడా అలానే అనుకున్నాను. కానీ తీరా చూసి ఇవన్నీ ఫామ్ చూడండి, నేను అన్ని ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా ఈ పక్కనే పెట్టుకున్నాను బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇవన్నీ నేను ఇప్పుడు ఫిల్ చేసి మొత్తం ఐఎఫ్సి కోడ్, మొబైల్ నెంబర్, అన్ని పాన్ కార్డ్ అన్నీ ఇచ్చేసాను. కానీ ఎక్కడో ఒక చోట అంటూ ఉంటుంది కదండి, ఎక్కడో ఒక చోట మనకి నమ్మినా సరే నమ్మకూడదురా అన్నట్టుగా ఎక్కడో చిన్న మనసుకి మనకి చెప్పినప్పుడు ఆగిపోవాలి ఏ విషయం అన్నా సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే లాయర్ గారికి ఫోన్ చేశాను. మా లాయర్కి చేస్తే ఇలాగ 12,50,000 వచ్చాయండి, ఈ కూపన్ కూడానండి అని అంటే, మీరు అలాంటివి నమ్మొద్దు మేడం, మీరు చదువుకొని మీరు అలాంటివి ఎలా నమ్ముతారంటే, అదేంటి సార్ అలా అంటారు, ఇక్కడ బర్త్డే మీషో కంపెనీ అనే బర్త్డే సెలబ్రేషన్లో నాకు ఇలా వచ్చింది, నమ్మకంగా ఎలా ఉంటాను సార్ అని చెప్పేసి నేను అలా అన్న తర్వాత, మేడం మీరే అలా నమ్మితే ఏమి అంటే చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైపోవాలండి అని చెప్పేసి అనగానే నేను నిజంగా ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో నేను పంపించేసి ఉంటే ఆలోచించకుండా నాకు నిజంగానే అదృష్టం కలిసి వచ్చేసిందిరా నాయన అని అనుకొని నిజంగానే పంపించేసి ఉంటే, ఇంకోటి చూడండి ఇక్కడ నెంబరు 9163136447 ఇది కూడా టైమింగ్స్తో సహా ఇచ్చేసారు వీళ్ళు. అయితే నేను ఈ లాయర్ గారి నెంబరే కాకుండా మనకి ఎప్పుడైతే డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళ నెంబర్ నేను సేవ్ చేసుకొని పెట్టుకోవడం మంచిది అయ్యింది. ఈరోజు ఆయన కాల్ చేసి మాట్లాడితే, మీరు వినండి, నేను వాయిస్ రికార్డ్ పెడతాను. అయింది, మేడం దయచేసి మీరు అలాంటి నమ్మద్దు, ఒక అతను 75,000 దాని ద్వారా నష్టపోయాడు, అతను చదువుకున్న వ్యక్తి, అన్ని తెలుసుండి మీరు అలా నష్టపోకండి అని చెప్పి నాకైతే ఫుల్గా అయితే క్లారిటీ ఇచ్చేసారండి. ఆయన వాయిస్ మీకు నేను పెడతాను చూడండి. హలో సార్, చెప్పండి. అది యాక్చువల్లీ ఏంటంటే మాకు నిన్న ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అన్నారండి. మేము కూపన్ తీసి చూస్తే 12,50,000 ఉంది. మళ్ళీ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ వేసారు. అలా ఎవరు చేస్తున్నారండి బాబు, తెలియని వాళ్ళు అయితే ఇదేంటి అని చెప్పేసి వీళ్ళు మొత్తం బ్యాంకింగ్ కార్పొరేషన్ అన్ని ఇచ్చేసాడు. ఇలా ఎవరో టీవీలకి ఎవరికి ఇవ్వకపోతే ఎంతమందిని మోసం చేస్తారని బాబు. దాంట్లో ఒక అతనికి 75,000 పోయిందండి. అయ్యో 75,000 ఆయనకి అన్ని తెలుసండి. ఓకే, ఇదంతా పెద్ద ప్రాసెస్. అయినా అంత అలా డబ్బులు పోయినప్పుడు ఒక్కడు కూడా కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలాంటి బాబు. నేనైతే ఇస్తానండి రోజు. అంటే ఎక్కువ శాతం మేము చెప్పేస్తాం మేడం, ఇలాగ వచ్చింది అంటే బాగానే చెప్తున్నారండి మీరు. ఇంకా తర్వాత నాకు ఎక్కడో మనకి ఉంటది కదా
12 లక్షలు ఏంట్రానని చిన్న ఆశ. అంటే సెల్ఫిష్ గా నేను ఆలోచించుకోలేదండి, నిజంగా లక్కీ డ్రాలో వచ్చిందేమో అనుకొని. అంటే అలా ఉంది మరి. ఇది నాలాంటి దాన్నే మోసం చేశారంటే చదువుకోలేని పరిస్థితి ఏంటండి పాపం. నిజంగా చూడండి ఎంత క్లారిటీగో. మళ్ళీ బ్యాంక్ చూడండి, హెచ్ఎస్బిసి బ్యాంకు. ఈ బ్యాంకు లోకల్ బ్యాంక్ కూడా కాదు, ఎక్కడ లండన్ లో అలాంటి చోట తీసుకుంటున్నారు. ఇలాంటి అదనని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ నేను వాళ్ళకి కాల్ చేశాను, మళ్ళీ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా, టైమింగ్ తో సహా పెట్టాడు అని చెప్పేసి ఆయనకి కాల్ చేస్తే ఏమన్నాడు తెలుసా, ఇది మాకు ఇలా కూపన్ వచ్చిందంటే నిజంగానే మీరు సెలెక్ట్ అయ్యారండి, సెలెక్ట్ అవ్వకుండా ఎందుకు పెడతానండి మీకు అంటే మీ డీటెయిల్స్ చెప్పండి, మీరు ఉన్న ప్లేస్ చెప్పండి అంటే ఢిల్లీ అండి అంటున్నాడు. సో ఆ డీటెయిల్స్ చెప్పడానికి కూడా సమయం తీసుకున్నాడు. ఇదే యాస్టేట్ డీటెయిల్స్ చెప్పారు అంటే అబద్ధం అన్నాడు 10 సార్లు రిపీట్ చేసుకుంటాడు కదా. సో ఆ వాయిస్ రికార్డు కూడా నేను పెడతాను, వినండి. హలో, వెల్కమ్ టు మీషో ఆన్లైన్ షాపింగ్. హలో హలో, మేడం చెప్పండి మేడం. యాక్చువల్లీ మాకు మీషో నుంచి ఒక వాచర్ కార్డ్ వచ్చిందండి 12,50,000 అని చెప్పేసి. ఎప్పుడు వచ్చింది మేడం? యాక్చువల్లీ మాకు నిన్న వచ్చిందండి గిఫ్ట్ కూపన్ అని చెప్పేసి. కస్టమర్ నేమ్ ఏంటి మేడం? పి శ్రీదేవి అండి. ఓకే మేడం, అది మీరు ఆల్రెడీ డీటెయిల్స్ పంపించారా? పంపించానండి. ఓకే మేడం, ఒకసారి నేను చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మీరు అది వెరిఫికేషన్ కాదండి, ఇది ఫేక్ అండి. ఫేక్ అయితే ఉంటే మీ అడ్రస్ కి ఎలా వస్తుంది మేడం? ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది కంపెనీ త్రూ ఉంటేనే మీకు కంపెనీ ఒక స్టాంప్ వేసి మీ అడ్రస్ డీటెయిల్స్ కి పంపించారు ఒక గవర్నమెంట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా. సో ఫేక్ ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది ఇలానే మోసపోయారని చెప్పారండి, అందుకని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు కాల్. మేడం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వచ్చేసి బయట చాలా ఫ్రాడ్స్ అనేది జరుగుతుంది. అవునండి. కంపెనీ యొక్క కస్టమర్ మీరు కాబట్టి మీ అడ్రస్ ఉండడం వల్ల మీకే స్క్రాచ్ కార్డ్ పంపించాం. స్క్రాచ్ కార్డ్ కూడా మేము స్క్రాచ్ చేయలేదు కదా. అందులో అన్నిటికి 12,50,000 ఉందండి. అదే మేడం, మీరు నిన్న పంపించారు, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందా అనేది ఈ రోజు కన్ఫర్మ్ అయింది. అంత తొందరగా ఇప్పుడు క్యాష్ ప్రైజ్ అనేది తొందరగా వెరిఫికేషన్ చేయరు మేడం. ఒకసారి మీరు ఫైల్ చూసి నేను చెప్తాను, ఓకేనా? దీంట్లో ఏం ఫ్రాడ్ ఏం కాదు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నేను ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ఢిల్లీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి, మాకు ప్రూఫ్ ఏంటనని. మీరు ఆఫీస్కి రావచ్చు మేడం, మీకు ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, మీరు ఢిల్లీ హెడ్ ఆఫీస్కి రావచ్చు. ఒకసారి మీరు వీడియో కాల్ చేస్తారా సార్? వీడియో కాల్ మేడం, ఇది ఆఫీస్ మేడం, ఆఫీస్లో వీడియో కాల్ ఉండదు. అది కాదు సార్, యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పేసి పెడుతున్నారు కదా. ఇక్కడ మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే మీరు డైరెక్ట్ గా అడ్రస్ రావచ్చు మేడం, ఆఫీస్ అడ్రస్ కి వచ్చి మీరు రిసీవ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఆఫీస్ అడ్రస్ ఏంటి సార్? ఢిల్లీ. మీకు ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మీకు ఎన్వలప్ పేపర్ ఉంటుంది, ఎన్వలప్ పేపర్ లో ఉంటుంది మేడం. మీరున్నా చెప్పండి సార్, అలాగే ఇందులో ఉంది. అదే హెడ్ ఆఫీస్ అడ్రస్ మేడం. ఏంటి సార్? మీకు ఉన్నది ఆఫీస్ అడ్రస్, హెడ్ ఆఫీస్ మేడం. హెడ్ ఆఫీస్ అంటే చాలా ఉన్నాయి కదా సార్, కోల్కతా, ఢిల్లీ. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అడ్రస్ చెప్పండి, అడ్రస్ నేను నోట్ చేసుకుంటాను. మీకు ఎన్వలప్ పేపర్ ఉంది చూసారా మేడం? మీకు వచ్చిన పేపర్ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా సార్? నేను ఫామ్ ఫిల్అప్ చేశాను సార్, బట్ మీరు ఉన్న అడ్రస్ చెప్తే కొంచెం మీ నెంబర్ మాకు. అది మేడం, ఉన్న అడ్రస్ అది మేడం, అదే చెప్పండి సార్. వికాల్ రాయల్ మార్కెట్, సాయత్ నగర్. ఓకే, సాయత్ నగర్, ఢిల్లీ. ఓకే ఓకేనా మేడం? ఇది హెచ్డి బ్యాంక్ ఉంది కదా, హెచ్ఎస్బిసి బ్యాంక్. ఓకే, హెచ్ఎస్బిసి బ్యాంక్ ఇది ఎప్పటి వరకు ఉంటుందండి? ఇప్పుడు మేము పంపించేసాం, మరి మాకు 12 లక్షలు ఎలా పడ్డాయని ఎలా తెలుస్తుంది? మీరు డాక్యుమెంట్స్ ఏమైనా పంపించారా మేడం ఆఫీస్కి? పంపించానండి. పంపించిన నంబర్ చెప్పండి మేడం. ఇదే నెంబర్ అండి, 83094. లేదు మేడం, మీరు పంపించేసి రాలేదు. కస్టమర్ నేమ్ ఏంటి ఒకసారి ఫార్వర్డ్ చేయండి మేడం, అది రాలేదు మీ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ. అవునా సార్? ఓకే ఓకే. అంటే ఎంతలా జనాలను మోసం చేస్తున్నారో చూడండి, ఇంతలానా మరి. మంచి చేసిన వాళ్ళేమో మోసం అంటున్నారు, మోసం చేసిన వాళ్ళేమో నమ్ముతున్నారు. నేను చదువుకున్నాను అయినా సరే ఒక్క నిమిషం ఈ లెటర్కి, ఈ స్కాచ్ కార్డుకి మా వాచ్మెన్ గారు అయితే నీకు 12 లక్షలు వచ్చాయమ్మా నాకేమిస్తావు అని అడిగారు. నిజంగా
నేను ఊరు వెళ్ళాను. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మోసాలు చేస్తే మళ్ళా అంటే నేను ఏదో కొంచెం గొప్ప ఒక సెకండ్ ఆలోచించండి. ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆ హ్యాకర్లు కనుక్కోలేక ఏం చెయ్యాలో తెలియక, దయచేసి ఇలాంటి ఎప్పుడన్నా సరే మీకు వస్తే, అంటే ఆన్లైన్లో షాపింగ్ చేశారు ఇలాంటివి వస్తే ఎంకరేజ్ చేయొద్దండి. మన అదృష్టం ఎలా అన్నా కలిసి వస్తుంది, ఇలాంటి పేపర్లోనే కాదు. మన డబ్బులు పోయిన తర్వాత మనం ఎవరిని అడగాలో తెలీదు. కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అంత ఎదవల్లా ఉన్నారు హ్యాకర్స్. సో ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చాలా మంది 500 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు. మీరు 1000 రూపాయలు 500 ఇచ్చి వీడియో చేస్తున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని అంటున్నారు. నిజంగా ఈ 12 లక్షలు నాకు వస్తే హెల్ప్ చేద్దాము హార్ట్ఫుల్గా అనుకున్నాను. బట్ నా ఛానల్లోని షార్ట్స్కి డబ్బులు రావండి. ఇది కూడా నేను ఇందులో ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మంచి పని చేసిన వాళ్ళు కూడా మీరు మంచిని ఎంకరేజ్ చేయకుండా తప్పుడుగా పడుతుంటే పబ్లిసిటీ కోసం అన్నా నేను డబ్బుల కోసం వీడియోలు పెడుతున్నానా చెప్పండి? షార్ట్స్కి డబ్బులు ఎవరిస్తున్నారు బ్రో? నార్మల్గా మీ చెల్లి ఒక 10 రూపాయలు ఎవరికన్నా ఇచ్చిందంగో, మా చెల్లి హెల్ప్ చేస్తుందిరా అని చెప్పుకుంటారు. మరి మీరు అలా చెప్పుకోరు ఎందుకు? నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు కాకినాడ పిల్ల ఛానల్కి మీరు అనుకున్నట్టు 10,000, 20,000, 30,000 రావండి. నేను ఆ ఛానల్ని సమాజానికి ఏదో నా వంతు నేను సహాయం చెయ్యొచ్చు అని చెప్పేసి నేను ఆ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. నేను బయట వర్క్ చేసుకున్న డబ్బుల్లో ఎంతో కొంత నాకు తగ్గిందో. ఆ 10 రూపాయలు 50 రూపాయలు అంటున్నారు. 10 రూపాయలకి 50 రూపాయలకి ఏమొస్తున్నా భయ్యా ఈ రోజుల్లో చెప్పు? ఒక టీ వస్తుందా? ఒక పూట కడుపు నింపుద్దా? నాకు వచ్చిన 500, 1000 రూపాయల్లోనే నేను వాళ్ళకి ఇస్తాను. నేను నిజం చెప్తున్నా ఈరోజు. సో ఎందుకంటే నాకు అంత మనీ రావట్లేదు. మీకు ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, 12 లక్షలు దీన్ని కూడా మీరు నెగిటివ్గా చూసేవాళ్ళు నెగిటివ్గానే చూస్తారు. 12 లక్షలు వచ్చేస్తాయంటే ఆశపడిపోయేవు, కష్టపడకన్నా. నేను కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు దేవుడు నన్ను నువ్వు ఇందులో మోసపోవద్దని క్లారిటీగా చెప్పారు. ఓకేనా? దయచేసి ఫ్రెండ్స్, మీరెవరు కూడా ఇంటికి లెటర్స్ వచ్చినా సరే 1కి 10 సార్లు అండ్ మీకు తెలిసిన వాళ్ళతో కన్సల్టెంట్ అవ్వండి. అంతేగాని నాలాంటి తింగరగా నేనైతే నిజంగా ఫిలప్ చేసేసాను. చూడండి, ఆ సైన్ కూడా పెట్టేశాను. ఎంత యాస్టీస్ ఉందో చూడండి. మళ్ళీ స్టాంప్, ముద్ర, ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి? సో దయచేసి ఈ వీడియో మీరందరూ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి. మీషో సంస్థ ఇలా చేయడం వల్ల ఆ సంస్థకి ఎఫెక్ట్ పడుతుంది. ఆయన కూడా చెప్పారు. బట్ ఎందుకు ఇక్కడ నుంచి జరుగుతుందో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే చాలా మంది వేలల్లో మోసపోతారండి. నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కనుక, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్, లైక్, కామెంట్ చేయండి. అర్థమైందా? నా అభిప్రాయాన్ని మీతో ఎందుకు పంచుకున్నానంటే, మీరందరూ నాకు అండగా నిలబడతారనే నమ్మకంతో. నాలాగా ఎవరు నేను మోసపోలేదు. బట్ మోసపోయే లోపే దేవుడు నన్ను ఒక ఇచ్చేసారు. నేను చేసే మంచి పనులకు బహుశా ఏమో అయి ఉండొచ్చు. సో నాలాగా మీరు ఎవరు మోసపోవద్దు. ఆ ఇంటికి లెటర్ వస్తుందంటే ఎవరన్నా నమ్మేస్తారు. వాళ్ళు ఎంత తెలుగుగా ఎంత తెలుగుగా పంపించారో చూడండి. ఇంటికి లెటర్ పంపించారు. సో దయచేసి ఈ యొక్క కాకినాడ పిల్ల చెప్తున్నది కాబట్టి మీరు నన్ను ఇచ్చేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. మీషో సంస్థ, మీషో ఆన్లైన్ షాపింగ్ అని ఏవేవో చెత్త అన్నీ పంపించి మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకున్న తర్వాత హ్యాక్ చేసి మళ్ళీ దయచేసి ఇలాంటి వాటిల్లో మీరు మోసపోకండి ఫ్రెండ్స్. నేను మోసపోయేలా అనుకున్నాను కానీ మోసపోలేదు. భగవంతుడు నా అందులో ఉన్నాడు. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో అందరికీ తెలియచేయండి. తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తారు, స్టేటస్ పెడతానని నమ్మకంతో ఉన్నాను. ఈ బాధ్యత మొత్తం చెప్పడం నాది. ఇప్పుడు మీరు షేర్ చేయడం అంతా మీ బాధ్యత ఒక పౌరునిగా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. డబ్బుల కోసం అయితే కాదు, ట్రూ మీకు సాక్ష్యాలతో కూడా చూపించండి. ఓకేనా?